శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆల్సో ఛానల్. ఈ 3 రోజులు వీడియో అప్లోడ్ చేయలేదండి. నేను తిరుపతి వెళ్ళాను, సో అందుకు అప్లోడ్ చేయడం అవ్వలేదు. ప్లీజ్ ఏమనుకోవద్దు. అదేవిధంగా ఈ రోజు మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే చాలా మంది అడిగారండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్. అప్పుడు నేను వెంటనే రెస్పాండ్ అవ్వలేదు ఉప్పు దీపం కోసం. నేను ఆల్రెడీ స్టార్టింగ్ అప్పుడు మీరు అడిగినప్పుడు నేను ఆల్రెడీ ఉప్పు దీపం స్టార్ట్ చేసేసానండి. ఇప్పటికి నాది నేను 41 వారాలు చేస్తానని అనుకున్నాను. నేను 41 వారాలు చేసి ఏకంగా మండలమే అంటారు దాన్ని. సో అందుకని నేను చేస్తున్నాను. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అండి ఉప్పు దీపాన్ని. ఇది ఉప్పు దీపం అనేది ఇది ఒక పరిహారం లాంటిది. ఉప్పు పరిహారం అని కూడా అంటారు. ఐశ్వర్య దీపం, ఐశ్వర్య లక్ష్మి దీపం, ఉప్పు దీపం, ఉప్పు ఐశ్వర్య లక్ష్మి దీపం అని చాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ దీపాన్ని. సో అసలు ఉప్పు దీపం ఎందుకు వెలిగించాలి, అసలు ఉప్పు దీపం అనేది ఏ విధంగా స్టార్ట్ చేశారు అంటే, ఇది ఒక టైప్ పరిహారం అని చెప్పాను కదండి నేను. జనరల్ గా మన నిత్య జీవితానికి డబ్బు అనేది చాలా అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. అది చాలా కొందరు కొన్ని పూజల్లో చేస్తారు, కొందరు వ్రతాల్లో చేస్తారు, కొందరు పరిహారాల్లో చేస్తారు. అదేవిధంగా మనం ఏదో ఒక ఆ తల్లి అనుగ్రహం పొందాలంటే ఏవో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో ఒక ప్రయత్నమే ఈ ఉప్పు పరిహారం. అన్నడికి సంపన్నురాలైన లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన నమ్మకం. కాబట్టి రకరకాలుగా అమ్మవారిని మనం పూజ చేసుకుంటూ ఉంటాం. కొన్ని విధాలుగా మనం చిన్న చిన్న పనుల్లో చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కోసం. అందులో ఇక చిన్న పరిహారమే ఇదొకటి. లక్ష్మీదేవి సర్వసాధారణంగా అమ్మవారు ఎక్కడి నుంచి ఆవిర్భవించారు? సముద్రం అదనం నుంచి అమ్మవారు అనేది ఆవిర్భవించారు. ఇది పురాణాల నుంచి చెప్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అంటే అమ్మవారికి నీటికి సంబంధించిన వస్తువులు వాటితో మనం రెండింటినీ కలిపి, అంటే అమ్మవారిని నీటి జల సంబంధమైన వస్తువుల్ని కలిపి మనం పూజ అనేది చేస్తాం. జనరల్ గా అందరికీ తెలిసిందే. గోమతి చక్రాలు సముద్రం నుండి ఆవిర్భవించింది. అదేవిధంగా దక్షిణామూర్తి శంఖం కూడా సముద్రం నుంచి ఆవిర్భవించింది. అదేవిధంగా గోమాత కూడా సముద్రం నుంచి ఆవిర్భవించింది. పసుపు గవ్వలు కూడా సముద్రం నుంచి వచ్చినవి. ఇవన్నీ అమ్మవారి యొక్క అక్కా చెల్లెల రూపంలో మనం చేసుకుంటూ ఉంటాం. అదే సాక్షాత్తు సముద్రం నుంచి ఉప్పు కూడా అందరికీ తెలిసింది. సో సముద్రం నుంచి వచ్చిందే ఈ ఉప్పు. అంటే అదేనండి క్రిస్టల్ ఉప్పు, గడ్డ ఉప్పు అని కూడా అంటారు దీన్ని. ఇలాంటి ఉప్పుతో మనం అనేది దీపం అనేది పెట్టుకుంటాం. ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం. రకరకాలుగా మనం గోమతి చక్రాలతో పూజ చేసుకుంటాము, దక్షిణామూర్తి శంఖాన్ని పూజ చేసుకుంటాము, పసుపు గవ్వలతో అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటాము, జల సంబంధమైన అమ్మవారి తామర పువ్వులతో, తామర గింజలతో కూడా మనం అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటున్నాం. అదేవిధంగా ఉప్పుతో కూడా నిర్భయంగా ఏ అనుమానం లేకుండా కూడా మనం ఈ పూజను అనేది చేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా చేసుకుంటారండి. మీ అమ్మవారి ఎదురుగా మీకు ఖాళీ స్థలం ఉన్నది అంటే ఆ ఎదురుగా ఉప్పు దీపాన్ని పెట్టుకోవచ్చు. లేదు మీకు అమ్మవారు ఎదురుగా స్థానం అనేది లేదు అంటే సపరేట్ గా ఈశాన్యంలోని దీపం వచ్చేటట్టుగా చూసుకొని అమ్మవారు చిత్రపటము పక్కన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటం గాని, వెంకటేశ్వర స్వామి చిత్రపటం గాని పెట్టుకోవచ్చు. లేదు ఒక అమ్మవారి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు. ఆ రోజు నైవేద్యము పాలు, తేనె కలిపినైనా, పట్కి పంచదారైనా, లేదు అంటే ఉట్టి పాలైనా, దానిలోని కొంచెం పంచదార, ఇలాచి పౌడర్ కూడా వేసి అమ్మవారికి నైవేద్యం అనేది మనం ఈ రకంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పూజ అనేది ఈ మొదటి పద్ధతిలో చెప్తున్నానండి. ఇది పీట వేసి సపరేట్ గా పెట్టడానికి. దీనికి మళ్ళీ 2 నిత్య దీపాలు పెట్టుకోవాలి. అది మీరు నెయ్యితోనైనా పెట్టుకోవచ్చు, నువ్వులతోనైనా పెట్టుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు కూడా ఏంటి లేవు. ఒకటి వినాయకుడు అనుకుని మన మనసులోనే, ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ టైం కాబట్టి వినాయకుడిని ప్రార్థన చేసుకుని ఒక దీపం వినాయకుడికి, ఇంకొక దీపం లక్ష్మీ స్వరూపమైన అమ్మవారికి అనుకుని ఈ ఉప్పు దీపం అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. ఉప్పు దీపం అనేది ఎలా వెలిగించాలి అంటే, చాలా మంది మీరు మట్టి పాత్రలు పెడుతున్నారు. మట్టి పాత్రే అవసరం లేదండి, రాగి పాత్ర అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే వెండి ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, ఇత్తడి ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. మట్టి పాత్రలు మళ్ళీ పెట్టుకునే వాళ్ళు దాన్ని కడిగి మళ్ళీ నెక్స్ట్ వారికి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కూడా. ఇవి కూడా కడుక్కొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దీని మీద మళ్ళీ ఇదంతా ఉప్పు వేసుకోవడానికి ప్లేట్లు, దాని మీద మళ్ళీ 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలి. ప్రమిదతో మాత్రమే పైన మట్టుకు కంపల్సరీగా దీపం పెట్టాలి. కింద ఏ ప్లేట్ అయినా పర్లేదండి చెప్పిన వాటిలోని. అందులో మట్టుగా 3 ఒత్తులు కలిపిన ఒక ఒత్తుగా తయారు చేసి అందులో నువ్వుల నూనె పోసి దీపం పెట్టాలి. మీరు రాగి ప్లేటు, ఇత్తడి ప్లేటు పెట్టే కింద మళ్ళీ ఇంకొక ప్లేట్ పెడుతున్నారండి, అది అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ముగ్గు వేసేయచ్చు. దాని మీద కొంచెం పసుపు కుంకుమ జల్లి దాని మీద మీరు ఏదైతే ఉప్పు దీపం అనుకుంటున్నారో ఆ ప్లేట్ని మనం దాని మీద పెట్టుకోవచ్చండి. ఇది
ఒకవేళ ఉదయాన్నే చేయాలనుకుంటే ప్రాతకాలంలో చేసుకోవాలండి. ఉదయం బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవచ్చు. లేదు అంటే 6-7 అనేది టైం దాటకుండా 7 అనేది టైం దాటకుండా ఉదయాన్నే వెలిగించుకుంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయండి. లక్ష్మీ అనుగ్రహం అనేది వేగంగా కలుగుతుంది. లేదు అన్న మీకు ఆ టైం అవ్వాలనుకుంటే సాయంత్రం అనేది ప్రారంభించుకోవచ్చు. కూడా సాయంత్రం స్టార్ట్ చేసుకోవచ్చు. సంధ్యా సమయంలో నుంచి మనం ఈ దీపం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు స్నానం చేసుకుని నిత్యపానాలు అనేది నీటిగా శుభ్రంగా తయారైపోయి అదే విధంగా మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ శుభ్రంగా తయారు చేసుకుని మళ్ళీ ఈ వ్రతం అనేది ఈ పూజ అనేది చేసుకోవచ్చు. లేదు మీకు పూజా మందిరంలో ఉంటే నార్మల్ గా ఓన్లీ అమ్మవారి ఎదురుగా మాత్రమే ఈ దీపం అనేది వెలిగించేస్తారు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ దీపం అనేది ఎలా వెలిగించాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. ఉదయం వెలిగించిన వాళ్ళు సాయంత్రం కంపల్సరిగా వెలిగించాలండి. రెండు పూట్ల వెలిగిస్తే చాలా మంచిది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఉప్పు వేసేటప్పుడు కింద పడింది అనుకోండి, ఆ ఉప్పు తీసి మళ్ళీ అందులో వేయకండి, అది మంచిది కాదు. అదే విధంగా ఉప్పు వేసి దాన్ని పరిచేస్తున్నారండి. దాన్ని అలాగా అంటే నలుపలకలుగా చేసి అంటే సమానం చేస్తున్నారు. సమానం చేయకూడదండి, రాశిగా పోయాలి. రాశిగా పోసి దాని మీద 2 దీపాలు కలిగిన దాని మీద పెట్టాలి. మీరు పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకున్న తప్పలేదు. అలాగని మొత్తం పరిసీకూడదండి. ఎప్పుడు మన ఇంట్లో రాశిగా ఉండాలంటే నిండుగా ఉండాలి. కొంతమంది కొంచెం కొంచెం ఉప్పులా వేస్తున్నారు. లేదు, రాశిగా వేస్తే చాలా మంచిది. ఈ ఉప్పు దీపం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీ లాగే శక్తి అనేది దీనికి చాలా ఎక్కువ. అందుకు చాలా మంది ఈ ఉప్పు పరిహారాలు చాలా మంది చేస్తారు. దీనికి ఉప్పుతోని రకరకాల పరిహారాలు చేసుకోవచ్చు. మెయిన్ ఉప్పు ఎక్కడ దిష్టిలు తీయడానికి, నరఘోషలు ఇంటికి ఎదురుగా కట్టుకోవడానికి, అదే విధంగా ఇంటి ఈశాన్య మూలలు పెట్టుకోవడానికి ఈ ఉప్పు పరిహారం చాలా ఉపయోగిస్తారు. మీరు ఇది కూడా ఈ వ్రతం చేసేటప్పుడు మీకు ఈశాన్య మూల బాగా అనుకూలంగా ఉంటే మట్టుగా ఆ మూలలో మట్టుగా ఈ దీపాన్ని పెట్టి పక్కన పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీరు ఒకవేళ వ్రతంలాగా పూజలాగా సపరేట్ గా పీట పెట్టి చేసుకుంటే మట్టుగా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం గాని, ఆ లక్ష్మీ అష్టకం గాని, కనకాధార సూత్రం గాని, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకుంటే చాలా మంచిది. మీకు టైం ఉంటే లేదు కనీసం ఒక అష్టోత్తరమైనా చదువుకోండి. పసుపు కుంకుమ తోటి మీరు రాశిగా పోసాక దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షతలు జల్లుకోవాలి. లేదు నార్మల్ గా ఏమి మంత్రాలు రానివ్వాను, లేదు నార్మల్ గా ఒక దీపమే పెడదాం అనుకునే వాళ్ళు ఏమనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు గాని 3 సార్లు గాని చదువుకోవచ్చండి. లేదంటే ఓం మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 3 సార్లు గాని 11 సార్లు గాని చదువుకున్నా చాలు. ఈ దీపం వెలిగించడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు, మెయిన్ డబ్బు సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయండి. అంటే ఎలాంటి అప్పులున్నా కూడా క్లియరెన్స్ అయిపోతాయి. అదే విధంగా మనకి ఎవరి దగ్గర నుంచి రావాల్సిన డబ్బు రావాలనుకున్నా కూడా వస్తుందండి. మెయిన్ ఏవైనా దుష్టశక్తి ఉన్నా అలాంటి ఎలాంటి చిన్న చిన్న గాలులున్నా కూడా పోతాయండి. మెయిన్ ఏంటంటే మన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుపడుతుంది. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయండి. ఎవరైనా వెలిగించుదాము, ఎవరైనా ఉప్పు దీపం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మట్టుకు ఖచ్చితంగా నిర్భయంగా ఏ అనుమానం లేకుండా ఈ వ్రతం అనేది ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో పూజ అనేది స్టార్ట్ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇది 9 వారాలు చేయొచ్చు. మీరు చేసింది ఏదైనా మంచి మనసుతోటి నమ్మకంతో 9 వారాలని చేయొచ్చు, 11 వారాలని చేయొచ్చు, 21 వారాలని చేయొచ్చు, 41 వారాలని చేయొచ్చు. అది మీ శక్తి మీ భక్తి బట్టే ఉంటుందండి. ఇప్పుడు ఈ దీపం అనేది ఎలా వెలిగించాలన్న పద్ధతి ఏంటనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. ఏ రకంగా పసుపు రాయాలి, ఏ రకంగా అమ్మవారి ఎదురుగా పెట్టుకోవాలి. నేను డైరెక్ట్ గా నాకు ప్లేస్ ఎక్కువగా లేదండి. మళ్ళీ సపరేట్ గా ప్లేస్ పెడదామని కూడా ఈశాన్య వైపు నాకు అంటూ సపరేట్ ఎక్కడ రాలేదు. నేను ప్లేస్ మార్చేయాలి. సో అందుకని చెప్పి నేను పూజా మందిరంలోనే ఒక పీటలా అడ్జస్ట్ చేసుకుని అమ్మవారి ఎదురుగా దీపం వచ్చేటట్టు చూసుకున్నానండి. నేను ఆల్రెడీ ఆ కింద ముగ్గు కూడా వేసేసుకున్నాను. ముగ్గు వేసేటప్పుడు మీకు చూపించడం వీడియో అనేది నేను అప్పుడు క్యాప్చర్ చేయలేదు. నేను ఓన్లీ పసుపు రాసి వీటన్నిటికీ మీకు అన్ని చూపించాను. నేను అది మట్టుకు మీకు చూపిస్తానండి. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మట్టుగా మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక్క లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియో అవన్నీ 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను.